దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఒకప్పుడు దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో అధికారం మాదే అంటూ విర్రవీగిన కాంగ్రెస్ పార్టీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ముచ్చటగా 3 రాష్ట్రాలకే పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాలు కూడా ఆ పార్టీ పరిస్థితి దినదిన గండం నూరేళ్లాయుష్ అన్నట్లుగా మారింది. మొన్నటి హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఇండి కూటమిలో చిన్న చూపుకు గురవుతున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి దిగి చావు దెబ్బతింది. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఎంతో మంది రాజకీయ నిపుణులు విశ్లేషించినా సలహాలిచ్చినా మీరేంటి మాకు చెప్పేది, గ్రాండ్ వరల్డ్ పార్టీ ఇక్కడ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సీన్ కట్ చేస్తే ఢిల్లీ ఎన్నికల్లో ముచ్చటగా 3వ కూడా జీరోకే స్థానాన్ని బదిలించేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తంపిదం ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయమే ఆమ్ ఆద్మీ పార్టీ కొంపముంచగా బీజేపీకి ఎంతో మేలు జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా పరోక్షంగా బీజేపీకి మేలు చేసినట్లు ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటే ఇట్టే అర్థమవుతుంది. ముస్లిం అడ్డాలో ఓట్లను చీల్చిన బీజేపీకి పరోక్షంగా ఎంఐఎం ఎంతో మేలు చేసింది. ఢిల్లీలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన మజ్లిస్ ఏ ప్రభావం చూపకపోయినా ఓట్ల శాతాన్ని మాత్రం చీల్చింది. ముస్తఫాబాద్, ఓక్లా నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయగా ముస్తఫాబాద్ లో బీజేపీ విజయాన్ని సాధించింది. ఓక్లాలో 2వ స్థానాన్ని బదిలించేసుకుంది. ముస్తఫాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ తరపున తాహిర్ హుస్సేన్ ఎన్నికల బరిలోకి దిగడం ఒక ఎత్తైతే అతడిపై ఉన్న పాత కేసులే ఆయన్ని ఓడించాయన్నది ఓటర్ల మనోగతంగా తెలుస్తోంది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా తాకిర్ హుస్సేన్ ఈ కేసులో జైలుకు వెళ్లారు. ఎన్నికల వేళ బెయిల్ పై బయటకు వచ్చి ప్రచారం చేశారు. ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ముస్లిం ఓటర్లు ఉండడం తాహిర్ హుస్సేన్ కు కలిసి వచ్చింది. దీంతో ఈ ఎన్నికలో ఆయన 33,474 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. ఇక్కడ గెలుపుపై మొదటి నుంచి ధీమాగున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆదిల్ అహ్మద్ ఖాన్ 67,637 ఓట్లు దక్కించుకున్నా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లను ఓవైపు నుంచి ఎంఐఎం అభ్యర్థి తాహిర్ హుస్సేన్ చీల్చగా మరోవైపు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అలీ మొయిదీ చీల్చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఈ స్థానం 11,763 ఓట్లు పోలయ్యాయి. దీంతో ముస్తఫాబాద్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయావకాశాలు కాస్త చేజారాయి. ముస్లిం ఓటర్లని ఆధారంగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగిన ఆప్, ఎంఐఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు అక్కడి ఓటర్లు తమ తమ నేతలకు ఓట్లు వేసిన చివరకు విజయం మాత్రం బీజేపీనే వరించింది. హిందూ ఓటు బ్యాంకుని లక్ష్యం చేసుకుని ముస్తఫాబాద్ లో బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిషత్ వ్యూహాత్మకంగా ప్రచారం చేయడంతో ఆయన అత్యధికంగా 85,215 ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆదిల్ అహ్మద్ ఖాన్ కు బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ కు పోలైన ఓట్ల తేడా 17,578 మాత్రమే. ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్తకు 42.36%, ఆప్ అభ్యర్థి ఆదిల్ అహ్మద్ ఖాన్ కు 33.62%, ఎంఐఎం అభ్యర్థి తాహిర్ హుస్సేన్ కు 16.64% వచ్చాయి. అయితే ఈ ఎన్నికలో తాహిర్ హుస్సేన్ గెలవపోయినప్పటికీ ఆయనకు మంచి ఓట్లే పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఆప్ కు పడే ముస్లిం ఓట్లు కాస్త ఎంఐఎం అభ్యర్థికి పడడంతో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్త్ గెలిచారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఓక్లా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం గట్టిగానే ఓట్లను చీల్చింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అమానతుల్లా ఖాన్ 88,943 ఓట్లు సాధించిన బీజేపీపై గెలిచిన ఓట్లు 23,639 మాత్రమే. ఈ నియోజకవర్గంలోనూ ఎంఐఎం కారణంగానే ఆప్ తక్కువ మెజారిటీతో సరిపెట్టుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓక్లా అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎంఐఎం అభ్యర్థి షిఫా ఉర్ రెహమాన్ ఖాన్ కు ఏకంగా 39,558 ఓట్లు పోలవడం ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరీబా ఖాన్ కు కూడా 12,739 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఓట్ షేర్ 4 అభ్యర్థుల మధ్య జరిగినట్లు ఫలితాల ద్వారా వెల్లడవుతుంది. ఓక్లా నియోజకవర్గంలో గెలుపు కోసం బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరి తీవ్రంగా ప్రయత్నించినా చివరకు 2వ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మనీష్ కు 65,304 ఓట్లు పోలేనట్లు ఎన్నికల సంఘం ఇచ్చిన ఫలితాల ద్వారా వెల్లడైంది. అంటే గెలిచిన ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్, బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరి మధ్య ఓట్ల తేడా 23,639గా ఉంది. ఏది ఏమైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన చిత్ర విచిత్రాల్లో అటు కాంగ్రెస్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయన్నది సుస్పష్టం. 70 అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఢిల్లీలో ఇండి కూటమి కలిసికట్టుగా బరిలోకి దిగకుండా కాంగ్రెస్, ఆప్ ఎవరికి వారే ఒంటరిగా బరిలోకి దిగడం బీజేపీకి కలిసి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో మేము సైతం అన్నట్లుగా పోటీ చేసిన ఎంఐఎం అయితే ముస్తఫాబాద్ లాంటి నియోజకవర్గాల్లో బీజేపీకి మేలు చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కండువాలు మార్చుకుని బరిలోకి దిగిన
వారిని ప్రజలు తిరస్కరించారు. పార్టీ మారి పోటీ చేసిన మొత్తం 25 మంది నాయకుల్లో కేవలం 8 మందిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. మిగతా 15 మందికి ఓటమి తప్పలేదు. ఇతర పార్టీల తిరుగుబాటుదారులకు ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 11 మందికి, బీజేపీ 7గురికి, కాంగ్రెస్ 5గురికి టికెట్లు ఇచ్చాయి. అయితే ఆప్ తరపున పోటీ చేసిన 11 మందిలో 4 మాత్రమే గెలవగా 7 ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన 7లో 4 విజయం సాధించగా 3 ఓటమి చెందారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరి పోటీకి దిగిన 5లో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.